హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్కి సంబంధించిన ఒక క్లిప్ అయితే లీక్ అయ్యింది. ఈ క్లిప్ని మీరు చూసారో లేదో నాకైతే తెలియదు. దీంట్లో మనము 2 కాంగ్స్ని అయితే చూడబోతున్నాము. ఈ లీక్డ్ క్లిప్ని మీకు లాస్ట్లో అయితే చూపిస్తాం, కొంచెం వెయిట్ చేయండి. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ మార్చ్ 29న అయితే థియేటర్స్లోకి వస్తుంది. ఇంకో 5 డేస్ మాత్రమే ఉంది. ఆల్రెడీ టీజర్స్ అండ్ ట్రైలర్స్ అయితే రిలీజ్ అయ్యాయి, ఇంకా అవుతున్నాయి కూడా ఇప్పటికీ. ఈసారి థియేటర్స్లో రచ్చ అయితే ఉండబోతుంది. ఈసారి ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ మాన్స్టర్స్లోనే హయ్యెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్గా నిలుస్తుందని అనుకుంటున్నాను. నేనైతే ఈ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నా. మాన్స్టర్స్కి సంబంధించిన చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఇన్ కేస్ మీలో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఆ వీడియోస్ మీకు చాలా యూజ్ అవుతాయి. ఇంకా ఈ మూవీని చూసే ముందు ఈ మూవీ గురించి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకోవాలి. దీని ద్వారా ఈ మూవీ అనేది మనకు మంచిగా క్లారిటీగా అర్థమవుతుంది. నేను ఇప్పుడు చెప్పబోయే ఈ విషయాలు కొన్ని పాయింట్స్గా అయితే డివైడ్ చేసి మీకు చెప్తాను. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 1, మూవీ రన్ టైం. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ యొక్క రన్ టైం 1 hour 55 minutes. నెంబర్ 2, క్యాస్ట్ అండ్ క్రూ. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ అండ్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో కనిపించిన కొందరు మెయిన్ క్యారెక్టర్స్ అయితే మళ్ళీ ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్లో కూడా కనిపించబోతున్నారు. వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం. జియా గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఈ పాప కాంగ్ని అయితే కంట్రోల్ చేస్తుంది. ఇంకా డాక్టర్ ఇలియానా ఆండ్రూస్, బెర్నియా హైస్ అండ్ ట్రాపన్ని మనము ఈ మూవీలో మెయిన్ రోల్స్లో చూడబోతున్నాము. నెంబర్ 3, మాన్స్టర్స్ మూవీస్ లిస్ట్. మాన్స్టర్స్లో ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ మూవీకి ముందు కొన్ని మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అయితే ఉన్నాయి. ఈ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ చూస్తే మనకు ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ మీద ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఎలాగంటే అలా చూడకూడదు, ఒక క్రోనోలాజికల్ ఆర్డర్లో చూడాలి. అప్పుడే మనకు ఈ మాన్స్టర్స్ అనేది మంచిగా అర్థమవుతుంది. టోటల్గా 2 వెబ్ సిరీస్ అండ్ 4 మూవీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఇన్ని ఎప్పుడు చూడాలి బ్రో అని. కానీ నో ప్రాబ్లం. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ రిలీజ్ కావడానికి ఇంకా ఈ రోజుతో కలిపి 6 days అయితే ఉంది. ఈజీగా చూసేయచ్చు. నెంబర్ 1, కాంగ్ ది స్కల్ ఐలాండ్. నెంబర్ 2, నెట్ఫ్లిక్స్ స్కల్ ఐలాండ్, ఇది యానిమేటెడ్ వెబ్ సిరీస్. నెంబర్ 3, గాడ్జిల్లా. నెంబర్ 4, మోనార్క్ ది లెగసీ ఆఫ్ మాన్స్టర్స్. నెంబర్ 5, గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్. నెంబర్ 6, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్. నెంబర్ 7, నెక్స్ట్ రాబోయే గాడ్జిల్లా ఎక్స్ కాంగ్. ఇది థియేటర్లో చూసేయండి. ఇంకా మీకు డౌట్ ఉంటే ఈ వీడియో చూసేయండి, ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. మాన్స్టర్స్ మూవీస్ క్రోనోలాజికల్ ఆర్డర్లో ఎలా చూడాలని. నెంబర్ 4, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ టైమ్ లైన్. మెయిన్గా మనకు ఈ మాన్స్టర్స్లో అర్థం కావాల్సింది టైమ్ లైన్సే. అంటే ఏ ఈవెంట్ ఎప్పుడు జరిగింది, హ్యూమన్స్కి ఇలాంటి టైటన్స్ ఉన్నాయని ఎప్పుడు తెలిసింది, ఇలా ఈ విధంగా చూసుకుంటే ఈ మాన్స్టర్స్ టైమ్ లైన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. నేను మాన్స్టర్స్ టైమ్ లైన్స్ గురించి ఒక వీడియో అయితే చేస్తాం, దాంట్లో చెప్తా క్లియర్గా మీకు. ఇప్పుడు ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ఈవెంట్స్ ఏ ఇయర్లో జరుగుతుంది అనేదే మనకు తెలియాలి. టైమ్ లైన్స్ గురించి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెంబర్ 1, గాడ్జిల్లా అవేకింగ్ 1940s అండ్ 1950s మధ్యలో జరుగుతుంది. నెంబర్ 2, మోనార్క్ ది లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ 1952 to 1964 మధ్యలో జరుగుతుంది. మరియు ఆఫ్టర్ గాడ్జిల్లా 2014 ఈవెంట్స్ తర్వాత 2015 ఈవెంట్స్ని కూడా ఇందులో చూపిస్తారు. నెంబర్ 3, కాంగ్ ది స్కల్ ఐలాండ్ 1973లో జరుగుతుంది. అప్పుడే బెల్లారాండా స్కల్ ఐలాండ్ని కనుక్కుంటాడు. నెంబర్ 4, నెట్ఫ్లిక్స్ స్కల్ ఐలాండ్ 1990sలో జరుగుతుంది. ఇంకా దీంట్లో కాంగ్ బర్త్ని కూడా చూపిస్తారు. నెంబర్ 5, గాడ్జిల్లా 2014లో జరుగుతుంది. నెంబర్ 6, మోనార్క్ ది లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ 2015లో జరుగుతుంది. ఫస్ట్లో చెప్పానుగా. నెంబర్ 7, గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ 2019లో జరుగుతుంది. నెంబర్ 8, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ 2024లో జరుగుతుంది. అంటే గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్ ఈవెంట్స్ జరిగిన 5 years తర్వాత. నెంబర్ 9, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్. ఐ థింక్ 2027 ఆర్ 2028లో జరగవచ్చు ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ఈవెంట్స్ అని అనుకుంటున్నాను. అంటే గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఈవెంట్స్ తర్వాత 2 or 3 years గ్యాప్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను. నెంబర్ 5, హీరోస్ అండ్ విలన్స్ ఇన్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్. ఈ మూవీలో హీరోస్ ఎవరు, విలన్స్ ఎవరు? ఈ మూవీలో గాడ్జిల్లా అండ్ కాంగ్ టీమప్ అయ్యి విలన్స్ అయితే ఫైట్ చేయబోతున్నారు. ఇంకా విలన్స్ ఎవరు అంటే స్కార్కింగ్ అండ్ షీమో. ఈ 2 విలన్స్ని లెజెండరీ వాళ్ళైతే కొత్తగా క్రియేట్ చేశారు ఈ మూవీ కోసం. ఇంకా వీళ్ళ ఆరిజిన్స్ గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి, చూడకపోతే వెళ్ళి చూసేయండి. నెంబర్ 6, హౌ మెనీ టైటన్స్ ఆర్ కన్ఫర్మ్డ్ ఇన్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్. ఈ మూవీలో మనకు చాలా టైటన్స్ అయితే కనిపించబోతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. గాడ్జిల్లా, కాంగ్, స్కార్కింగ్, షీమో, మోత్రా, సూకో, టైటానస్ డాగ్, వార్డ్రాక్స్, టియమత్, సిలా ఎక్సెట్రా. ఈ వీడియో చూడండి, మీకు మంచి క్లారిటీ వస్తుంది. నెంబర్ 7, లెట్స్ టాక్ అబౌట్ దీస్ టైటన్స్, గాడ్జిల్లా, కాంగ్ అండ్ మోత్రా. ఈ ఇద్దరు మనకు ఈ మూవీలో కొత్తగా అయితే కనిపించబోతున్నారు. గాడ్జిల్లా తన బ్లూ ఫామ్ నుండి పింక్ ఫామ్లోకి అయితే చేంజ్ అయ్యింది. అలాగే కాంగ్ మనకు ఒక మెకానికల్ హ్యాండ్తో కనిపిస్తుంది, దాన్ని బీస్ట్లో అంటాం. అలాగే కాంగ్కి ఒక మెటల్ టూత్ కూడా ఉంటుంది. అలాగే మోత్రా మళ్ళీ ఈ మూవీలోకి తిరిగి వచ్చిందని కన్ఫర్మ్ అయింది. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ మాన్స్టర్స్లో మోత్రా గాడ్జిల్లాకి హెల్ప్ చేసి చనిపోతుంది. ఇంకా
గాడ్జిల్లా ఎలా పింక్ ఫామ్లోకి మారింది, ఇంకా కాంగ్కి ఎలా ఆ మెకానికల్ హ్యాండ్ అండ్ మెటల్ టూత్ వచ్చింది, అలాగే మోత్రా మళ్ళీ ఎలా ఈ మూవీలోకి తిరిగి వచ్చింది అనే దాని మీద నేను మన ఛానల్లో వీడియోస్ చేశాం. వెళ్ళి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. నెంబర్ 8 స్కార్కింగ్ అండ్ షీమో, 2 మెయిన్ అంటాగనిస్ట్ ఇన్ దిస్ ఫిలిం. స్కార్కింగ్ ప్రజెంట్ హాలో ఎర్త్ని అయితే రూల్ చేస్తూ ఉంటాడు. స్కార్కింగ్ కూడా ఒక ఏప్ జాతికి చెందిన వాడే. ఇతని ట్రైలర్లో చూస్తూ ఉంటే ఇతను చాలా పవర్ఫుల్ అని తెలుస్తుంది. ఇతని దగ్గర ఒక వెపన్ అయితే కూడా ఉంటుంది, అది విప్ స్లాష్. ఇది చాలా పవర్ఫుల్. నెక్స్ట్ షీమో, ఈ టైటన్ చాలా పవర్ఫుల్, దీనికి ఐస్ బ్రెత్ పవర్స్ అయితే ఉంటాయి. ఈ షీమోని స్కార్కింగ్ అయితే కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ మూవీలో షీమో ఫీమేల్ అంట. ఈ వీడియోస్ చూడండి, మీకు ఒక మంచి క్లారిటీ అయితే వస్తుంది. నెంబర్ 9 గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ మూవీ ప్లాట్. ఇంకా ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే, ఈ మూవీ స్టోరీ చెప్పడానికి నేనేమన్నా డబ్ల్యూబీలో మెంబర్నా లేదా లెజెండరీ ఎంటర్టైన్మెంట్స్ ఏమన్నా మా తాతదే కాదు కదా. అందుకే జస్ట్ నాకు తెలిసిందే చెప్తాను. మాన్స్టర్స్లో టైటన్స్ అనేవి నేచర్ని కాపాడుతూ ఉంటాయి, ఏప్స్ అనేవి హ్యూమన్స్ని రక్షిస్తూ ఉంటాయి. ఇంకా స్కార్కింగ్ అండ్ షీము ఈ ఇద్దరు విలన్స్ కలిసి నేచర్ని అండ్ హ్యూమన్స్ని డెస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. ఇంకా విలన్స్ అన్ని నాశనం చేస్తూ ఉంటే హీరోస్ ఏమన్నా చేతులు కట్టుకో ఉంటారా? ఉండరు కదా. అలా మన కాంగ్ అండ్ గాడ్జిల్లా ఎలా ఈ ఎర్త్ని సేవ్ చేస్తారు అనేది మూవీలో చూడబోతున్నాం. నెంబర్ 10 లీక్డ్ క్లిప్. మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూశారంటే అది కాంగ్ లీక్డ్ క్లిప్ కోసమే అని తెలుస్తుంది. ఫస్ట్లో నేను చెప్పినాక ఈ మూవీకి సంబంధించిన ఒక క్లిప్ అయితే లీక్ అయ్యిందని. ఆ క్లిప్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అందరికీ చూడాలని ఉందా? చూడాలని ఉందా? ఓకే, చూసేయండి. ఎలా ఉంది? సూపర్ కదా. చూసారా 2 కాంగ్స్ని? ఓకే, జస్ట్ జోక్ గైస్. నెంబర్ 11 సూకో. సూకో గురించి నేను ఫస్ట్లో ఎక్కడా చెప్పలేదు, అంటే ఈ వీడియోలో, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. మళ్ళీ చెప్పలేదంటారు కదా, మర్చిపోయాను. సూకో కాంగ్కి మరియు స్కార్కింగ్కి అయితే సిమిలర్గా ఉంటాడు. సూకో కూడా ఒక ఏప్ జాతికి చెందిన వాడే. ఇప్పుడు ఈ లెజెండరీ వాళ్ళు ఎలా ఈ మూవీ కోసం షీమూన్ అండ్ స్కార్కిని క్రియేట్ చేశారో, అలాగే ఈ సూకోని కూడా ఈ మూవీ కోసం కొత్తగా అయితే క్రియేట్ చేశారు. ఇక నెక్స్ట్ సూకో కూడా ఒక మెయిన్ రోల్ అయితే ఫ్యూచర్లో ఈ మాన్స్టర్స్లో ప్లే చేయబోతున్నాడు. ఈ వీడియో చూడండి, సూకో గురించి మీకు ఒక మంచి క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ మనము ఈ మూవీ యొక్క డైరెక్టర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ నుంచి అన్నీ మాట్లాడుకున్నాం, కానీ ఈ మూవీని డైరెక్ట్ చేసిన ఆయన గురించి మనం మాట్లాడకపోతే అసలు అది మంచిదే కాదు. ఈ మూవీ యొక్క డైరెక్టర్ వచ్చేసరికి ఆడమ్ విన్గార్డ్. ఈయన పాస్ట్లో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీని కూడా డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ఈ మూవీని కూడా, ఆ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీ అయితే మంచి సక్సెస్ అయింది. ఈసారి ఈ మూవీ కూడా మంచి సక్సెస్ అవ్వబోతుంది దానికి మించి. ఇంకా ఇది గైస్ వీడియో. నేను ఇప్పుడు చెప్పిన ఈ విషయాలన్నీ మీరు ఈ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ మూవీని చూసే ముందు చూడండి, మీకు మంచిగా యూజ్ అవుతాయి, అలాగే మీకు అర్థమవుతుంది. ఇంకా మీరు ఈ వీడియోస్ని చూడకపోతే మన ఛానల్లో వెళ్ళి చూసేయండి. ఈ వీడియో చూస్తే కన్నా మీకు ఇంకా మంచి క్లారిటీ వస్తుంది ఈ మాన్స్టర్స్ మీద. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీరు ఎన్ని కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి, అక్కడక్కడ మిస్టేక్స్ ఉంటాయి. ఓకే, బాయ్ గైస్.